నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొన్ని రోజుల నుంచి వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆయన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా ఆసుపత్రి బృందం ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారని పేర్కొంది. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కంటి దిగువ భాగంలో గాయమైనట్టు గుర్తించింది. అదేవిధంగా బీపీ ఎక్కువగా ఉందని వైద్యులు గుర్తించారు. ఈ మేరకు సంబంధిత వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. మోహన్ బాబు వెంట ఆయన పెద్ద కుమారుడు విష్ణు ఉన్నారు. మరోవైపు తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మోహన్ బాబు లైసెన్స్ తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిలిం నగర్ పోలీసులు వీరిద్దరి నుంచి తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జర్నలిస్టులపై దాడికి దిగడంతో మోహన్ బాబుకు వ్యతిరేకంగా పలువురు జర్నలిస్టులు ఆందోళన చేస్తున్నారు. మీడియాపై దాడికి నిరసనగా ఆయన ఇంటి వద్ద బైఠాయించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలోనే ఆయన తనయుడు నటుడు విష్ణు తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. మమ్మల్ని అమితంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పన్నారు. మొన్న జరిగిన దాడిలో ఒక విలేకరికి గాయాలవ్వడం దురదృష్టకరమన్నారు. అతని కుటుంబంతో మాట్లాడామని, అవసరమైన సాయం చేస్తామన్నారు. మాది ఉమ్మడి కుటుంబం, మేము కలిసిమెలిసి ఉంటామనుకున్నా. దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. ఈ వివాదం మా మనసులను ఎంతో బాధ పెడుతుంది. ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నా. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే నాన్న తప్పు. ప్రతి కుటుంబంలో ఇలా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని సెన్సేషన్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. ప్రజల్లో మాకు గుర్తింపు ఉంది. ప్రజల్లోకి తీసుకెళ్లడం కరెక్టే. కొంతమంది హద్దులు మీరు వ్యవహరిస్తున్నారు. ఈ రోజు అమ్మ ఆసుపత్రిలో చేరారు. ఇంటికి పెద్ద కుమారుడిగా నేను చాలా బాధపడుతున్నా. మొన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి. ముఖంపై మైక్ పెట్టగానే క్షణికావేశంలో ఆయన దాడి చేశారు. ఆ విలేకరి కుటుంబంతో నేను ఫోన్ లో మాట్లాడా అవసరమైన సాయం చేస్తానన్నారు. మరోవైపు మీడియా మిత్రులకు తన తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు తరపున క్షమాపణ చెప్పారు మంచు మనోజ్. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఎప్పుడూ తోడుంటానని చెప్పారు. హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. నా కోసం వచ్చిన మీకు ఇలా జరగడం బాధగా ఉందన్నారు. మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నాం. ఆస్తి కోసం మా నాన్నతో గొడవ పడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. మా నాన్న దేవుడు. కానీ ఈ రోజు చూస్తున్నది మా నాన్నను కాదు. ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతానని నిన్న తెలిపారు. నేను ఎవరిపై దాడి చేశాను, సీసీ కెమెరాల దృశ్యాలు చూపించండి. పోలీసుల విచారణ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తానని మనోజ్ వ్యాఖ్యానించారు.